ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టది ఒక దార అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి మేము పాటించేది మొదట మహాలక్ష్మి, తర్వాత గాయత్రి, బాల, లలిత ఇలా వరుస పెట్టి వస్తుందన్నమాట. అయితే కొన్ని సాంప్రదాయాల ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఈ విధంగా నవదుర్గల్ని పూజిస్తారు. ఇంకో సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, నారసింహి, ఇంద్రాక్షి, దుర్గా, బాల త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి అని కొంతమంది పూజ చేస్తారు ఒక సాంప్రదాయం ప్రకారం. ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉన్నప్పుడు అందులోనే 9 రోజులు 10 రోజులు కాకుండా ఈసారి 11 రోజులు దసరా వచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ అవ్వడం సహజమే. అయితే ఏ రూపమైనా ఏమున్నది, ఏ నామమైనా ఉన్నది, అంతా ఒకటే. ఏకం సద్విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే ఎన్నో రూపాలుగా విరాజిల్లుతున్నది అన్నారు పెద్దలు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి పడిన నీరు సాగరంలోకి ఎలాగెళ్తుందో ఏ దేవత సర్వదేవతలకు చేసిన నమస్కార ఫలితాలన్నీ కూడా కేశవుడికే చెందుతాయని శాస్త్రం చెప్తున్నప్పుడు ఏ అమ్మని పూజిస్తే ఏముంది, ఏ రూపాన్ని కొలిస్తే ఏముంది, అన్ని రూపాలు అన్నీ అంతా ఏకాత్మ అయిపోయి అమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ పెద్దమ్మ ఉన్నది కాబట్టి అంతా ఆ పరమేశ్వరికే చెందుతుంది అని ఆనందపడుతున్నాం. ఎన్నెన్నో నామాలు ఎన్నెన్నో రూపాలన్నీ తలుచుకొని అన్నీ చేయలేం కాబట్టి ఒక లలితా సహస్రనామైనా చేసి నిత్యము లలిత సహస్రనామం చేస్తే అందులోనే 1000 నామాలు ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి, 1000 రూపాలు ఉన్నాయి, 1000 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అన్ని నమస్కారాలు ఆ తల్లికే చెందుతాయి. ఈరోజు మహాలక్ష్మికి చేయాలి, బాల త్రిపుర సుందరి మొదటి రోజు చేయాలి. అయితే నేను బాల త్రిపుర సుందరి గురించి మొదటి రోజు వీడియో చేయలేదు. ఈరోజు మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. లక్ష్మీదేవి పూజ అందరికీ తెలిసిందే కాబట్టి అందరికీ కూడా మహాలక్ష్మి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.